థ్యాంక్ యూ. ఆ ట్రాజడీ ఏంటి సార్? సార్ చెప్పి తర్వాత ఏడవండి. ఇంకా చెప్పలేదా? కన్న కూతురు రంజని ఇల్లు వదిలి పారిపోయింది. ఇది ట్రాజడీ కాక కామెడీయా? ఓ, రంజని నాతోనే ఉంటుంది. ఏంటి? ఏం సార్, మీరు తాగి వాగట్లేదు కదా? నాకు తాగి వాగే అలవాట్లేదు. రంజని మీ ఇంట్లో గ్రేట్ గ్రేట్ న్యూస్ సార్. నేను సెలబ్రేట్ చేసుకోవాలి. ప్లీజ్ మీరెవరు కొంచెం వివరంగా చెప్పండి, శ్రద్ధగా వింటాను. నా పేరు మహేంద్ర, ఊరు బెంగళూరు. 1 minute. పేరు బెంగళూరు, ఊరు మహేంద్ర. ప్రొసీడ్. నేను ఆ అమ్మాయిని స్టేజ్ ప్రోగ్రాంలో కలిశాను. డాక్టర్ గారు ఎక్కడ? మేడ మీద నిద్రపోతున్నారు. ఇతని నడవడిక గురించి మేము డాక్టర్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి. వెళ్ళి డాక్టర్ గారిని లేపు. ముందు నన్ను లేపు. కళ్యాణి, డాక్టర్ గారిని పిలుచుకురా. ఆడేం లేవడు. ఆడికి ఏమైనా పీడకాలు వస్తే అప్పుడు లేస్తాడు. ఎంఆర్పి నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. ఇలాగే వెళ్ళదు, జుట్టు అంతా రేపేసుకుని దెయ్యంలాగా వెళ్ళు. ఏంటిది, నన్ను బీట్ కానిస్టేబుల్ అనుకున్నావా? చెల్ల అన్నయ్యని డిస్టర్బ్ చేస్తున్నాడు. మీరు వెళ్ళకండి. ఏ పైన ఆయన లేరు. కళ్యాణి, డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు? కళ్యాణి కళ్యాణి ప్లీజ్ కళ్యాణి. ఈయన వల్ల డాక్టర్ గారికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. ఆడికి గొప్ప పేరేం లేదు, యూజ్లెస్ ఫెలో. ఇలా మీరు మాట్లాడడం వల్ల డాక్టర్ పేరు మీరేం కాపాడలేరు. మేము డాక్టర్ని కలిసే తీరాలి. ఇంపాసిబుల్. తప్పదంటారా? ఎస్. వీరే డాక్టర్ సూరి, ఆయన బ్రదర్ హరి. ఆ ఇద్దరు ఒకరే. షటప్ షటప్ వాక్. ఇదంతా నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఇది గర్వించదగ్గ విషయమనా బయటికి చెప్పుకోవడానికి? ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్గా ఉన్న మీరు ఓ తాగుపోతే నా దగ్గర ఎందుకు దాచారు? నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడల్లా మిమ్మల్నే కదా సలహా అడిగేదాన్ని. ఇటువంటి తాగుబోతు మాట విని ఇన్నాళ్ళు నడుచుకున్నందుకో సిగ్గుపడుతున్నాను. ఎంఆర్బి, నీకు చెప్పకపోవడం తప్పే. నాకు పెళ్ళయింది తెలుసా? కానీ నన్ను నువ్వు బ్రహ్మచారి అనుకుంటున్నావు. సిగ్గు విడిచి చెప్పాలి అంటే నా భార్య లేచిపోయింది తెలుసా? పెళ్లి కాకుండానే నువ్వు తల్లివయ్యావు. పెళ్ళయ్యి నేను బ్రహ్మచారిననే చెప్పు తిరుగుతున్నాను. జీవితంలో మోసపోయినప్పుడు నువ్వు సంగీతంతో మర్చిపోవాలనుకున్నావు. నేను ఈ మత్తులో మర్చిపోవాలనుకున్నాను. అందుకే తాగుతున్నాను. కానీ డాక్టర్ అనే ఇమేజ్ని కాపాడుకోవాలి కదా, అందుకే తమ్ముడనే క్యారెక్టర్ని సృష్టించాను. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, తాగుబోతు హరి ఈ రోజుతో సరే. థ్యాంక్ యూ డాక్టర్, నేను వస్తాను. ఎంఆర్బి, ఒక ముఖ్యమైన విషయం, చాలా మంచి విషయం. మీ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎక్కడుంది డాక్టర్? ఎక్కడుంది? ఈ ఇతనింట్లో. అది ఈ ఊరు కాదు, బయటూరు. అది గజేంద్ర కాదు, ఉపేంద్ర. ఉపేంద్ర నోట్లో ఆడుతోంది, బయటికి రావడం లేదా. ఉపేంద్ర ఉపేంద్ర బెంగళూరు ఉపేంద్ర. సారీ ఎంఆర్బి, అప్పుడు నేను తాగున్నాను, అందుకే గుర్తు రావడం లేదు. ఏమి డాక్టర్ ఇది? కానీ ఒకటి, మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు నా పేషెంట్ నా పక్కనే ఉన్నాడు. ఎవరా పేషెంట్? ఆ క్యాన్సర్ కేసు, అసలు సినిమాలే చూడని కేసు, అక్కడే ఉన్నాడు. అతని ఆనవాళ్ళు ఏమన్నా చెప్పండి డాక్టర్. ఆనమాల ఎప్పుడో కోటేసుకుంటాడు, పోయేటప్పుడు కూడా తీసుకుపోతాడు అనుకుంటా. అయ్యో, ఇంకేదైనా? గడ్డ ఉంటుంది, వద్దులే. ఒకవేళ నువ్వు చూడడానికి వెళ్తే ఈ లోపల గడ్డను తీసేస్తాడు.
ఆ పేషెంట్ అడ్రస్ అనే చెప్పండి డాక్టర్, నేను వెళ్ళి కలుస్తాను. అది ఇస్తానే. ఆ పేషెంట్ని మన ప్రసన్న ఇంట్రడ్యూస్ చేశాడు. ఫోన్ ఎవరు చేస్తున్నారు తెలుసా? ఎవరు? మన ఎన్టీఆర్ గారు. డైలీ నాతో మాట్లాడకపోతే ఆయనకు బుర్ర చెడిపోతుంది తెలుసా. కొంచెం వెయిట్ చేయండి. రాబోయే మీ సినిమా పేరేంటి సార్? హలో డాక్టర్, నేను ప్రసన్నని. ఎవరు? ప్రసన్న ఏంటి? ఎంఆర్బియా? ఎంఆర్బి ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికో కాదు, ఆ కోర్టు కేసు. ఎవరది? క్యాన్సర్ పేషెంట్ మోహన్ దగ్గర. అతనింటికే. అడ్రస్ ఎవరిచ్చారు? అడ్రస్ ఎవరిచ్చారా? నేనే ఇచ్చాను. స్టూపిడ్. బుద్ధుందా నీకు? అసలు ఏమనుకుంటారు? ఇడియట్. తెలివి తక్కువ. బుద్ధి బుర్ర ఉండే చేస్తున్నావు ఈ పనులు. ఇడియట్. అసలు తెలివి ఉందా నీకు? స్టూపిడ్. అడ్రస్ ఇచ్చే ముందు నాకు ఎక్కలేదా? ఎక్కడతను? ఎవరతను? తెలీదు. నువ్వే సహాయం చేస్తున్నావని డాక్టర్ చెప్పారు. ఆదరించాల్సిన వ్యక్తి, ఎందుకంటే చనిపోబోతున్నాడు. ఎక్కడతను? నా జీవిత అంతిమ యాత్రకు శ్రీకారం చుడుతున్నాను. మీ సహాయానికి థ్యాంక్స్. ఎవరతను? నాకు తెలీదు. ఎవరో తెలియకుండానే సహాయం చేసావా? నేనెవరో తెలుసుకునే మీరు నాకు సహాయం చేశారా? విశాల హృదయం అన్నది మీకు మాత్రమే కాదు, నాకు ఉంది. రండి. రండి. ఒక్క రోజులో తిరిగొస్తానని వెళ్ళిన వారు ఇప్పటికిల్లు జ్ఞాపకం వచ్చిందా? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. ఇక్కడ అన్ని పనులు చేసుకోలేక చచ్చిపోయాను. అన్నీ రెడీ చేసేసాను. ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ అయ్యి వచ్చేసాయి. పెళ్లికి ఇంకా 15 రోజులే ఉంది. జ్ఞాపకం ఉందిగా? ఊరే నవ్వుతారు, లోకులు నవ్వుతారు. జరిగే ఈ కళ్యాణమే అది నవ్వుబాటు చేసేనులే. పెళ్ళన్న మాటకు అర్థాన్ని మార్చి నువ్వు చేయు పని తప్పులే. ఈ వింత బంధం అది ఎంత నేరం, అది నిన్ను దహించురా.
మూడు ముళ్ళ బంధంతో నూరేళ్ల జీవితం వ్యర్థమైపోవునులే. మూడు ముళ్ళ బంధంతో నూరేళ్ల జీవితం వ్యర్థమైపోవునులే. నీలోని ఆశ అది తప్పు కాదా, ఆశ నెరవేరునా? జరిగే ఈ కళ్యాణమే అది నగుబాటు చేసేనులే. బాంధవ్యమే అది తలకిందులయ్యేనులే. ఊరే నవ్వుతారు, లోకులు నవ్వుతారు. వాకింగ్ అయిపోయిందా? వచ్చిన తర్వాత నాతో మాట్లాడనే లేదు. నాకేం పాలు పోవడం లేదు. ఏం చేయాలో ఏం మాట్లాడాలో నాకే అర్థం కావడం లేదు. మా నాన్నగారు ఎవరికి మావగారో అదేనా? దానికి అర్థాన్నే నేను ఇంకా కనిపెట్టలేకపోతున్నా. అది ఇప్పుడు చెప్పేస్తాను. మా నాన్నగారు ఎవరికి మావగారో వారి కోడలి నాన్నగారు నా కొడుక్కి మావగారు. అప్పుడు ఆయనకి నాకు ఏం వరసో అర్థం కావడం లేదు. నువ్వే చెప్పు. అది నా వైపు నుంచి చూస్తే భర్త, మీ వైపు నుంచి చూస్తే భార్య అవుతుంది. నాకు మీరు, మీకు నేను ఉన్నట్టుగా ఇప్పుడు మొదటి నుంచి చెప్పి చూడండి. ఇంతేనా? వివరణ చాలా సింపుల్గా ఉంది. కానీ ఒక పెళ్లి వల్ల ఎన్ని సమస్యలు రేకెత్తాయో చూసావా? జవాబులోనే కన్ఫ్యూషన్. పెళ్లిలో ఏమిటి కన్ఫ్యూషన్? దానివల్ల ఏర్పడే బంధుత్వాల వల్లేనమ్మా ప్రాబ్లం. మీ మాటలు నాకు అర్థం అవడం లేదు. సమయం వచ్చినప్పుడు అర్థమవుతాయి.